ఎన్టీఆర్ వంటి మహానటుడికి వారసుడు కావడం ఒక విధంగా బాలకృష్ణ అదృష్టం, మరో రకంగా అగ్ని పరీక్ష కూడా. తండ్రి పేరు నిలబెట్టి ఆ విషయంలో విజయం సాధించారు బాలకృష్ణ. 1974 ఆగస్టు 30 చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. సాధారణంగా 30 ఏళ్ళు 40 ఏళ్ల కాలము కథానాయకుడిగా నటించి ఆ తర్వాత క్యారెక్టర్ పాత్రలకు షిఫ్ట్ అయిన నటులు ఎందరో. బాలకృష్ణ గారి విషయం చాలా ప్రత్యేకం. తొలి సినిమా తాతమ్మ కళ నుంచి ఇప్పటి వరకు ఒక్క ఏడాది కూడా గ్యాప్ తీసుకోకుండా హీరోగానే నటిస్తూ 50 ఏళ్ల నట జీవితాన్ని పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించారు బాలకృష్ణ గారు. సెప్టెంబర్ 1న దక్షిణాది చిత్ర పరిశ్రమలోని అతిరథ మహారాజుల సమక్షంలో ఆయనకు భారీ సన్మానం జరుగుతున్న నేపథ్యంలో ఆయన కెరీర్ లో మలుపులు మెరుపులు ఒకసారి చూద్దాం. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో నటీనటులు తమ వారసుల్ని వెండితెరకు పరిచయం చేశారు. ఆ సంప్రదాయాన్ని మన దేశంలో మహానటుడు పృథ్వీరాజ్ కపూర్ అనుసరించారు. ఆయన తనయులు రాజ్ కపూర్, షమ్మీ కపూర్, శశి కపూర్ తండ్రి లాగానే నటనను వృత్తిగా స్వీకరించి తమదైన బాణీ పలికించారు. రాజ్ కపూర్ కూడా తండ్రిని ఆదర్శంగా తీసుకుని తన ముగ్గురు కొడుకుల్ని హీరోలుగా పరిచయం చేశారు. దక్షిణాది మహానటుడు నందమూరి తారక రామారావు ఈ విషయంలో రాజ్ కపూర్ ను అనుసరిస్తూ తొలిసారిగా తెలుగు నాట తన తనయులు హరికృష్ణ, బాలకృష్ణను నటనా రంగంలో అడుగు పెట్టేలా ప్రోత్సహించారు. అయితే నట వారసుల్లో ఎవరికీ లేనంత సుదీర్ఘమైన కెరీర్ బాలకృష్ణ గారి సొంతం. బాలకృష్ణ గారు నటించిన తొలి చిత్రం తాతమ్మ కళకు కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కుటుంబ నియంత్రణ విధానాన్ని దేశంలో తొలిసారిగా ప్రవేశపెట్టినప్పుడు ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ గారు నిర్మించిన సినిమా ఇది. 50 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకున్న తర్వాత సినిమాను ఆపేసి చిన్న చిన్న మార్పులతో మళ్లీ విడుదల చేశారు. 2 సార్లు సెన్సార్ అయి 2 సార్లు విడుదలైన సినిమా తెలుగులో ఇదొక్కటే. ఇందులో బాలకృష్ణ గారిది బాలనటుడి పాత్ర కాదు, కథలో కీలకమైన పాత్ర. ఎన్టీఆర్ అనితర సాధ్యంగా అభినయించిన శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రలను బాలకృష్ణ సైతం పోషించి అభిమానుల్ని అలరించారు. అంతేకాదు ఎన్టీఆర్ పోషించిన అభిమన్యు, నారద, ఆంజనేయ పాత్రలను బాలకృష్ణ పోషించి అభినందనలు అందుకున్నారు. పెద్ద ఆయన పాతాళ భైరవి వంటి జానపద చిత్రాల్లో నటిస్తే బాలయ్య భైరవ ద్వీపం సినిమాతో అభిమానులను ఆకట్టుకున్నారు. ఒకే చిత్రంలో అటు భగవంతుడు ఇటు భక్తునిగా నటించిన ఘనత తెలుగునాట ఎన్టీఆర్, బాలకృష్ణదే. 1964లో వచ్చిన శ్రీ సత్యనారాయణ మహత్యంలో ఎన్టీఆర్ శ్రీ మహావిష్ణువుగా సత్యవ్రతుడిగా నటించారు. అలాగే పాండురంగంలో బాలయ్య శ్రీకృష్ణ పుండరీక పాత్రలో మెప్పించారు. బాలకృష్ణ గారు ఎప్పుడూ ట్రెండ్ ను ఫాలో కాలేదు. ఆయన నటిస్తేనే అది ట్రెండ్ అయింది. ఆ ట్రెండ్ తర్వాత మిగిలిన హీరోలందరూ ఫాలో కావడం గమనించదగిన విషయం. డిస్కో డాన్సులు, మెషిన్ గన్స్ తో యాక్షన్ సినిమాలు వస్తున్న రోజుల్లో బాలకృష్ణ గారు పంచకట్టుతో, కర్రసాముతో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించారు. ఆ తర్వాత చాలా కాలం తెలుగులో గ్రామీణ వాతావరణంలో సినిమాలు వచ్చాయి. అలాగే తెలుగులో ఫ్యాక్షన్ సినిమాల నిర్మాణం బాగా పెరగడానికి బాలకృష్ణ గారు నటించిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాలు సంచలన విజయమే కారణం. ఎన్టీఆర్ తన 52వ ఏట బాపు దర్శకత్వంలో రూపొందించిన శ్రీరామాంజనేయ యుద్ధం చిత్రంలో శ్రీరామునిగా నటించారు. అలాగే బాలకృష్ణ గారు కూడా తన 52వ ఏటనే అదే బాపు దర్శకత్వంలో శ్రీరామరాజ్యం చిత్రంలో శ్రీరామునిగా నటించడం విశేషం. తండ్రి పేరుతో తీసిన బయోపిక్ లో తనయుడు హీరోగా నటించిన సందర్భాలు గతంలో లేవు. అరుదైన ఆ ఘనత బాలయ్యకే దక్కింది. ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల్లో బాలయ్య ఎన్టీఆర్ గా కనిపించడంతో అభిమానులు మురిసిపోయారు. రాజకీయ నాయకునిగా కూడా తండ్రి వారసత్వాన్ని కాపాడుతున్నారు బాలకృష్ణ గారు. 3 సార్లు హిందూపురం శాసనసభ్యుడిగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించిన బాలకృష్ణ ప్రజాసేవలను తన ముద్రను చాటారు. ఇలా బాలకృష్ణ తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో ఘనతలు, ఎన్నో రికార్డులు అందుకున్నారు.